గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజశ్రీ అఫీషియల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్రెడీ తమ్నేల్ చూడంగానే మీ అందరికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మా ఇంట్లో వినాయక చవితి మేము ఎలా జరుపుకుంటున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకున్నా. సో మేమైతే పూజకి కావాల్సిన అన్ని పువ్వులు, పత్రి, ఫ్రూట్స్, పాలవెల్లికి అన్నీ కడతారు కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టేసుకున్నాం ముందే ఈవినింగే. అవన్నీ మళ్ళీ మార్నింగ్ అంటే అవ్వదని చెప్పేసి సో మేము అవన్నీ థ్రెడ్స్ కట్టేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. మళ్ళీ మార్నింగ్ అంతా హడావుడయ్యి మంచిగా రాదని చెప్పేసి ఇక్కడ నేను మా అక్క ఏదో కామెడీ చేసుకుంటున్నాం. అదేదో నన్ను ఫ్లడ్ చేస్తుంది. నేనే మాకేం తెలియదు ఫ్రెండ్స్, నేనే చేసుకోవాలని. అబ్బా వచ్చిందండి వేయాలి. ఇవన్నీ కూడా నేనే కొనుక్కొచ్చాను. అంతే, నన్ను ఆనకపోతే మా అక్క నిద్ర కూడా పట్టదు, ఏదో అట్లా అంటూ ఉంటుంది. మీరు కూడా అంతే. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాలవెల్లికి పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టేద్దామని ఇంకా నేను డిసైడ్ అయ్యి అవన్నీ పెట్టేస్తున్నా. ఇక్కడ పాలవెల్లి అయితే మొత్తం రెడీ చేసుకుని కట్టేసాము. అదైతే నేను రికార్డ్ చేయలేదు, బట్ నేను మా అక్కనే చేసాము. మా మమ్మీ లేరు ఇంట్లో, ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళారు మా మమ్మీ. సో మా మమ్మీ వచ్చే లోపల మేమైతే ఇవన్నీ రెడీ చేసేసి మొత్తం డెకరేట్ చేసేసి మొత్తం ఇంకా ఫైనల్గా మా మమ్మీకి ఏ వర్క్ లేకుండా చేద్దామని అనుకున్నాం మేము. సో ఇక్కడ నేనైతే ధర్మాకోల్తో ఇవన్నీ తీసుకొని మొత్తం చేసిన. మా మమ్మీ వచ్చేసారు. మా మమ్మీ అయితే చూసి వావ్ అని చెప్పేసి షాక్ అయ్యారు. మా ఇద్దరికైతే మంచి హ్యాపీ ఫీల్ అనిపించింది. పెట్టగానే మార్నింగ్ లేచి దేవుడికి ప్రసాదం అవి రెడీ చేస్తున్నాం. మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నా పాల తాలికలు చేయడానికి. సో ఇక్కడ నేను చేస్తుంటే అసలు రావట్లేదు. సో ఒకటి చేశాను, అది కూడా చూడండి. నాకెందుకు జరుగుతాయి ఇట్లాంటివి అర్థం కాదు. పులిహోర, ఇంకా కేసరి నాకు చాలా ఇష్టం. పాల తాలికలు, ఉండరాళ్ళు అండ్ గారెలు ఇవన్నీ మా మమ్మీని వేశారు. నేనైతే ఏం చేయలేదు, నాకు ఎట్లా రాదు కాబట్టి. నాకు చాలా ఇష్టం గారెలు. ఇంకా హాస్టల్ నుంచి వచ్చాయి కదా, ఇంకా క్రేవింగ్స్ అవుతున్నాయి. బట్ పూజ అయ్యేదాకా వెయిట్ చేయాలి. నేనైతే ఇక్కడ వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన కుడుములు అయితే చేస్తున్నా. ఇది ఏదో ఈజీ ప్రాసెస్లా అనిపించింది. మా మమ్మీ ఇంకా ఫుల్ కామెడీ చేస్తున్నారు. సో ఇంకా అందుకని నవ్వుతున్నా నేను అక్కడ. సో పూజకైతే మేము అన్నీ రెడీ చేసుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంటి వంటలాగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యం. గణనాయకాయ గణदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नावा. त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या तरुणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण.
మా ఇంట్లో పూజ అయితే మీరు చూసేశారు కదా, మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ నేను ముందు రోజే అనుకున్నా ఇట్లా అరిటాకులో భోజనం చేయాలని చెప్పేసి, సో మా అక్కని పెడుతుంది, బాగుంది కదా అని వీడియో తీసి క్లిప్స్ తీసుకొని పెట్టాను. సో మీ ఇంట్లో మీ వినాయకుడి పూజ ఎలా జరుపుకున్నారనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఫుల్ ఇక్కడ ఆకలితో ఉన్నా, ఫుల్ తిన్నా, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్, గారెలు, పులిహోర అండ్ స్వీట్ అన్నీ చాలా బాగున్నాయి. మమ్మీ రెడీ అయిన వీడియోస్ అయితే లేవు, ఫొటోస్ అయితే ఉన్నాయి, డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే.